2025 ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ ఇయర్‌లో మనకి ఫోటోగ్రఫీకి సంబంధించి చాలా మేజర్ అప్‌గ్రేడ్స్ వచ్చాయి. అండ్ చాలా డెవలప్ అయితే అయ్యింది. సో, దాంట్లో ఏ టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యింది, ఈవెన్ కెమెరాస్ అయితేనేమి, ఫోన్స్ అయితేనేమి అండ్ ఏఐ ఎడిటింగ్ వీటన్నిటి కోసం మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ దిస్ ఇస్ వికాస్, వెల్కమ్ టు ది ఛానల్. మన ఛానల్‌లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం ప్రతి ఒక్క ట్యుటోరియల్స్ అండ్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మొబైల్ ఫోన్స్‌లో మనకి రీసెంట్‌గా వివో ఎక్స్ 300 ప్రో అయితే మనకి రిలీజ్ అయింది. ఇది మనకి 200 ఎంపీ పెరిస్కోప్, టెలిస్కోప్ కెమెరాతో అయితే రిలీజ్ అయింది. దీనివల్ల ఏంటంటే లాంగ్‌గా ఉండే సబ్జెక్ట్‌ని క్యాప్చర్ చేయొచ్చు. లైక్ వైల్డ్ లైఫ్‌కి, స్పోర్ట్స్‌కి అండ్ మూన్ షాట్స్ కూడా చాలా ఇన్సెన్‌గా వస్తున్నాయి. అండ్ అది కాకుండా న్యూ ఏఐ V3 ఇమాజిన్ చిప్ అయితే దీంట్లో వాడడం వల్ల మనకి నైట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఫోన్ ఫోటోగ్రఫీ ఎక్కువగా చేసేవారు ఈ యొక్క కెమెరాని అయితే తీసుకోవచ్చు. అండ్ ఎంట్రీ లెవెల్ కెమెరాస్‌కి అయితే ఇది పోటీ ఇస్తుంది. సెన్సార్ ఒకటి కాదు, కాకపోయినా మనకి సోషల్ నెట్వర్క్స్‌లో అప్‌లోడ్ చేయడానికి అయితే ఈ ఫోన్ యొక్క రిజల్యూషన్ సరిపోతుంది. అండ్ సెకండ్ పాయింట్‌కి వచ్చేసరికి సోనీ నుంచి ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి సోనీ M5 రిలీజ్ అవుతుందని. సో, అటువంటి రీతిగానే రీసెంట్‌గా అయితే ఫ్యూ డేస్ బ్యాక్ సోనీ M5 అయితే రిలీజ్ చేసింది. దాంట్లో మనకి సోనీ A7 IVకి అప్‌గ్రేడెడ్ వెర్షనే సోనీ M5 అనమాట. సేమ్ మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. కాకపోతే సెన్సార్ అనేది పార్షియల్లీ స్టాకర్డ్ సెన్సార్స్‌తో వస్తుంది. దీనివల్ల మనకి రీడింగ్ స్పీడ్ అనేది ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. అండ్ అది కాకుండా వీడియోగ్రాఫర్స్‌కి అయితే ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు. అది ఏంటంటే 120 FPS 4Kలో అయితే రికార్డ్ చేస్తుంది. అది కాకుండా దీంట్లో థర్డ్ జనరేషన్ ఏఐ చిప్ అయితే వాడారు. దానివల్ల ఏంటంటే ఫోకసింగ్ స్పీడ్ ఉంటుంది. లైక్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా ఫోకస్ చేస్తుంది. హ్యూమన్స్, యానిమల్స్, బర్డ్స్ అండ్ వెహికల్స్, ఇన్సెక్ట్స్ ఏదైనా సరే సబ్జెక్ట్‌ని అయితే మంచిగా ట్రాక్ చేస్తుంది. అండ్ అది కాకుండా దీంట్లో 7 యాక్సిస్ స్టెబిలైజేషన్ అయితే వాడారు. సో, మనకి హ్యాండ్లింగ్ అనేది హ్యాండ్‌తో తీసేటప్పుడు వీడియో కూడా మనకి కొంచెం బానే వస్తుంది. సో, షేకింగ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. చాలామంది వరకు సోనీ A7 IV తీసుకోవాలా ఆర్ సోనీ A7 V తీసుకోవాలా అన్న డైలమాలో ఇప్పుడైతే ఉన్నారు. సో, నా సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆర్ వీడియో కంటెంట్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నట్లయితే సోనీ A7 Vకి అయితే మీరు షిఫ్ట్ అవ్వండి. లేదు అనుకుంటే మీరు రెగ్యులర్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు లైక్ వెడ్డింగ్స్, నార్మల్ ఫోటోగ్రఫీ మీరు చేస్తున్నారు అనుకుంటే మాత్రం సోనీ A7 IV తీసుకోండి. ఎందుకంటే ఇవే మేజర్ చేంజెస్, రిమైనింగ్ ఏమీ లేవు. దీని కొరకైతే నేను కంప్లీట్‌గా వీడియో చేస్తాను. సో, మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఏఐ ఫోటోగ్రఫీ రెవల్యూషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫోటోగ్రఫీలో ఒక పార్ట్ అయిపోయి ఉంది. ఎలా అంటే మనకి ఎడిటింగ్‌లో కావచ్చు, కెమెరాస్‌లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నదే ఒక పార్ట్ అనేది ఉంది. లైక్ చూడండి, డార్క్ డిఫ్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌లో రా ఫోటోస్ అండ్ అదే కాకుండా నైట్ ఫోటోస్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కంప్లీట్‌గా మ్యాజికల్‌గా చేస్తుందనమాట. అండ్ అది కాకుండా డీనాయిస్ ఏఐ ఇది బాగా నాయిస్ వచ్చిన ఈవెన్ మనం 12,800 అబోవ్ ఐఎస్ఓలో తీసిన ఇమేజ్‌ని కూడా మనకి చాలా క్లీన్‌గా చేస్తున్నాయన్నమాట. ఫోటోషాప్‌లో మీరు చూడొచ్చు ఆటో కలర్ కరెక్షన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, జనరేటివ్ ఫిల్ ఇవన్నీ మనకి ఎడిటింగ్‌లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టూల్ మాత్రమే. ఇది కంప్లీట్‌గా అన్నీ చేయదు. మనము దగ్గరుండి చేసుకోవాలి. సో, ఒకవేళ మీరు ఈ ఫోటోగ్రఫీలో మీకు గనక మంచి స్కిల్స్ ఉంటే ఈ టూల్‌ని యూజ్ చేసుకొని మీరు వండర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీ బిజినెస్‌ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చనమాట. సో, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫోన్స్ అనే ఫోటోగ్రఫీలో అప్‌గ్రేడ్ అవ్వడం వల్ల చాలామంది ఏమనుకుంటున్నారంటే కెమెరాస్ వేస్ట్, ఫోన్సే బెస్ట్ అన్న థాట్‌లో ఉంటున్నారు. సో, వారికైతే ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఏంటి అనంటే, మనకి ఎన్ని ఫోన్స్ వచ్చినప్పటికీ కూడా ఆటిల సెన్సార్ అనేది తక్కువగా ఉంటుంది. రీసెంట్‌గా అల్ట్రా ప్రీమియం ఫోన్‌లో ఏంటంటే 1 ఇంచ్ సెన్సార్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ ఫోన్స్ అన్ని హాఫ్ ఇంచ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ కెమెరాస్‌కొచ్చేసరికి అవి చాలా పెద్ద సెన్సార్స్, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ అండ్ క్రాప్ సెన్సార్ అని చాలా పెద్ద ఫోన్‌ల కన్నా చాలా పెద్ద సెన్సార్స్ అనమాట. ఈవెన్ డ్రోన్స్ కన్నా పెద్ద సెన్సార్స్ అనమాట. సో, దానికి దీనికి కంపారిజన్ లేదు. కాకపోతే మీరు కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు నార్మల్ ఫోటోస్ మీరు సోషల్ నెట్వర్క్స్ కోసం తీసేటప్పుడు అయితే మీ ఫోన్‌తో తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే మనము చూసే సోషల్ నెట్వర్క్స్ అయితే మనం ఫోన్‌లోనే ఎక్కువగా చూస్తుంటాము. సో, ఫోన్‌తో తీసిన ఇమేజ్ ఫోన్‌లో చూడడానికి బానే ఉంటుంది. అండ్ మీరు మెయిన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు, ఎర్నింగ్స్ చేస్తున్నప్పుడు మీరు ఫోన్‌తోని చేస్తానంటే అవ్వదు. సో, మీరు ఖచ్చితంగా కెమెరాస్ అయితే తీసుకోవాలి. కెమెరాస్ నుంచి మీరు గనక ప్రాజెక్ట్స్ చేస్తే ఆ యొక్క డైనమిక్ రేంజ్, ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కనిపిస్తది కాబట్టి ఆ క్వాలిటీ అన్నది కనిపిస్తది. సో, చాలా మంది వరకు అనుకుంటుంటారు. రీసెంట్‌గా నేను ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికొచ్చి, నా దగ్గర సామ్‌సంగ్ S24 ఉంది. 200 ఎంపీ మెగా పిక్సెల్ అది. నీ కెమెరా వచ్చేసరికి ఎంత అన్నారు. నాది 33 మెగా పిక్సెల్ అండి అన్నాను. సో, నీదే ఇంకా చిన్నది. నా ఫోనే ఎక్కువ. ఎందుకింత పెట్టి కొన్నావు వేస్ట్ కదా! అన్న విధానంలో మాట్లాడారు. సో, వారికైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఏంటంటే, ఫోన్ సెన్సారు అండ్ కెమెరా సెన్సారు 2 డిఫరెంట్.
సో వారికైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. సో ఈ పాయింట్‌నయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్‌కి. ఇది మనకి ఇప్పటి వరకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే గేర్స్ అనేవి కాస్ట్‌లీ ఉంటాయి. అండ్ అది కాకుండా సఫారీస్ కాస్ట్‌లీ ఉంటుంటాయి. అండ్ నెక్స్ట్ అది కాకుండా మంచి గేర్ కొనాలనుకుంటే ఎక్కువ రేట్ అనమాట. అందుకనే చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ రావడానికి సఫర్ అవుతున్నారు. సో 2026 నెక్స్ట్ వచ్చే ఇయర్‌లో ఏంటంటే ప్రతీది కూడా తక్కువ రేట్‌కి వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకు అనంటే ఉన్న కాంపిటీషన్‌లో బ్రాండ్స్ అన్నవి టెలిఫోటో లెన్సెస్ ఉంటాయి. మనకి మినిమమ్ టెలిఫోటో లెన్స్ కొనాలనుకుంటే 1,30,000 ఖచ్చితంగా పెట్టాలి. అంతకుమించి ఎక్కువే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే లెన్సెస్ ఏంటంటే వెయిట్ తక్కువ ఉంటుంది అండ్ రేట్ కూడా తగ్గుతుంది. అండ్ అది కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్‌లోను, లెన్సెస్‌లోను యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకేంటంటే ఫోకసింగ్ అంటే సబ్జెక్ట్ ట్రాక్ చేయడము, లో లైట్ షూటింగ్ కేపబిలిటీస్ ఇవన్నీ పెరుగుతాయన్నమాట. సో దానివల్ల వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్‌లో చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ తక్కువ బడ్జెట్‌లోనే మనం బిల్డ్ చేసుకోవచ్చనమాట. సో చివరగా చూసుకుంటే గేర్ రికమెండేషన్ 2025 ఎండింగ్ వచ్చేసరికి మనకి ప్రెజెంట్ వ్లాగింగ్‌కైతే, ఫోటోగ్రఫీకైతే, వీడియోగ్రఫీకైతే ఏ గేర్ తీసుకుంటే బావుంటుంది. సో ఫస్ట్ ఫోన్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఫోన్‌లో ఫోటోగ్రఫీకి బెస్ట్ ఏంటంటే వివో వి300 ప్రో అనేది ప్రెజెంట్ బెస్ట్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ S25 అల్ట్రా ఉంది. అది ఫోటోగ్రఫీకి బెస్ట్. అండ్ నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 9 ప్రో అనమాట. ఇది కూడా ఫోటోస్‌కి అల్టిమేట్. అండ్ మూడాటిలో కన్నా గూగుల్ పిక్సెల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా పనిచేస్తది. అండ్ నెక్స్ట్ కెమెరాస్‌కొచ్చేసరికి ఏంటంటే సోనీ A75 ఇది కంప్లీట్ ఆల్ రౌండర్. అండ్ నికాన్ Z6 III ఇది బెస్ట్ హైబ్రిడ్ కెమెరా. ఫోటో, వీడియో షూట్ చేసేవారికి ఈ కెమెరా బావుంటుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి కెనాన్ నుంచి మనకి R7 II వచ్చింది. ఇది వైల్డ్ లైఫ్‌కి అయితే చాలా బావుంటుంది. అండ్ ఫోన్‌లో వ్లాగింగ్ చేయడానికి ఏంటంటే మనకి ఆల్వేస్ మనకి యాపిల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి యాపిల్ ఫోన్స్ ఏదైనా సరే వీడియోకి కొంచెం బానే ఉంటుంది. సో ఇది ఈ యొక్క టెక్ న్యూస్ అన్నది. కమింగ్ వీడియోస్‌లో మనకి ఫోటోషాప్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలన్నది వీడియో చేస్తాను. నెక్స్ట్ సోనీ A7 IVకి, A7 Vకి కంపారిజన్ ఏంటన్నది కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ కెమెరాస్ టెక్నిక్స్ అండ్ టిప్స్ కూడా చేస్తాను. సో నా ఛానల్‌ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఏది కూడా మిస్ అవ్వరనమాట. ఈ యొక్క వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఏదైనా పాయింట్ గుర్తొస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీరు వాడుతున్న ఫోన్ కెమెరా ఆర్ మెయిన్ కెమెరా ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.